హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మనం పాలతో అయితే ఒక స్వీట్ ఐటెం రెడీ చేసుకోబోతున్నాం. దానికోసం 1 లీటర్ పాలైతే మనం ఇక్కడ తీసుకొని బాగా మరిగేంత వరకు వేడి చేసుకోవాలి. మరిగిన తర్వాత ఆ పాలని మనం విరగొట్టుకోవాలన్నమాట. విరిగిన తర్వాత విరిగిన పాలని ఒక క్లాత్లో నీట్గా ఉన్న ఒక క్లాత్ తీసుకొని అయితే మనం వడగట్టుకోవాలి. ముందుగా ఇలా ఒక క్లాత్ నీట్గా ఉన్న క్లాత్ని తీసుకొని ఒక జల్లి గిన్నెలో పెట్టుకొని దానిలోకి మనం విరిగిన పాలు మొత్తం అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ క్లాత్ని అన్ని వైపుల నుంచి కవర్ చేస్తూ ఇలా గట్టిగా పట్టుకొని ప్రెస్ చేయాలి. ఇలా హ్యాండ్తో ప్రెస్ చేయడం వల్ల అందులో ఉన్న వాటర్ అనేది మొత్తం కిందికి జారిపోతుంది. ఇలా జారిపోయిన తర్వాత అందులో ఉన్న గట్టి పదార్థం అనేది మనకి స్వీట్కి కావలసినది. అయితే ఇప్పుడు ఇలా పిండిన తర్వాత దీన్ని ఇలా ప్రెస్ చేసిన తర్వాత దాని మీద చల్లటి వాటర్ కూడా పోసి మళ్ళీ ఒకసారి ప్రెస్ చేయాలి. క్లీన్ చేసుకున్నట్టు అవుతుందన్నమాట. ఇప్పుడు ఇది లోపల ఉన్న పదార్థం ఎలా ఉందో చూద్దాం. చూడండి, లోపల ఉన్న పదార్థం ఇలా అయిందనమాట. ఈ పదార్థమే మనకి స్వీట్కి కావలసిన పదార్థం అనమాట. దీన్ని తీసుకొని మనం ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని, మీకు వీలుగా ఉన్న గిన్నెలో వేసుకొని దీన్ని ఇప్పుడు మెత్తగా కలుపుకోవాలి. దీనికోసం మనం హ్యాండ్ శుభ్రం చేసుకొని మన హ్యాండ్తోని ఇది మెత్తగా అయ్యేంత వరకు కూడా ఎక్కువ టైం దీన్ని కలపాలన్నమాట. ఎందుకంటే ఇది చూస్తే మెత్తగా కనిపిస్తుంది, కానీ దీంట్లో నూకలాగా కొద్దిగా బరుసులాగా ఉందన్నమాట. ఇది కొంచెం పలుకుగా కూడా ఉంది. కాబట్టి ఇది మొత్తం ఒక్క పిండి ముద్దలాగా అయ్యేంత వరకు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని కొద్దిగా చేత్తో తీసుకొని చిన్న బాల్స్గా రెడీ చేసుకోవాలన్నమాట. అది ఎలాగంటే చూడండి, ఇలాగా మనం ఆ పదార్థాన్ని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. దీనికోసం నేనైతే కొంచెం నెయ్యిని చేతికైతే రాసుకున్నాను. ఎందుకంటే స్వీట్ అనేది కొంచెం నెయ్యి తగిలితేనే స్వీట్నెస్ అనే దానికి అర్థం బాగుంటుంది కదా. అందుకోసమని దీనికి నెయ్యి వాడాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కొద్దిగా హ్యాండ్కి రాసుకొని మనం ఈ బాల్స్ని చేసుకున్నట్టయితే మనం స్వీట్లో నెయ్యి ఎక్కువగా వేయకపోయినా పర్వాలేదు. చూస్తున్నారు కదా, మనం తీసుకున్న పాలతోని ఎన్నైతే ఇలా బాల్స్ రెడీ అవుతాయో అన్నీ కూడా నీట్గా గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్స్ని చుట్టుకోవాల్సి ఉంటుంది, లేకపోతే విరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా రెడీ చేసుకున్న బాల్స్ అన్నీ పక్కన పెట్టుకొని ఇక్కడ మనమైతే దీనికోసం చక్కెర పాకం పట్టుకోవాల్సి ఉంటుంది. దీనికోసం 1 కప్పు చక్కెరకి 2 కప్పులు నీళ్ళు అయితే కలుపుకొని మనం ఇక్కడ వేడి చేసుకోవాల్సి ఉంటుంది. ఎంతవరకు వేడి చేయాలంటే మనం వేసిన చక్కెర మొత్తం కరిగిపోయి ఆ పాకం మరిగేంత వరకు. ఇప్పుడు ఇందులో 1 లేదా 2 యాలకులు వేసుకోవచ్చు, ఫ్లేవర్ కోసం మాత్రమే. ఇది చిక్కబడిన తర్వాత మనం దీంట్లో రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ ఏంటో మీకు అర్థమైంది కదా, రసగుల్లా అండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. పాకం చిక్కగా లేదు, మరి పలుచగా లేదు. ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి, చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.